హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే కొబ్బరికాయ దీపం యొక్క విశిష్టత గురించి. దీపం వెలిగించడం భారతీయ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఆధ్యాత్మికతలో కొబ్బరికాయలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆశీర్వాదం మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయలు దైవత్వంతో సంబంధం కలిగి ఉండటం వల్ల వాటిని ఆచారాలలో శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరి దీపం అంటే కొబ్బరికాయ చిప్పలో వెలిగించే దీపం. ఇది సాధారణంగా పూజలు, పండుగలలో ఉపయోగిస్తారు. కొబ్బరికాయతో దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే కొబ్బరి దీపం వెలిగించడం వల్ల బాధలు లేదా దోషాలు తొలగిపోయి జీవితంలో సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఆర్థిక వివాదాలను పరిష్కరించడంలో మరియు శ్రేయస్సును ఆకర్షించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఉద్యోగం కావాలని కోరుకునేవారికి కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మకం. కొబ్బరి దీపం వెలిగించడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుందని, ప్రకాశం పెరుగుతుందని, ప్రతికూలతను దూరం చేస్తుందని భావిస్తారు. కొబ్బరి దీపంను సాంప్రదాయకంగా అదృష్టం మరియు శ్రేయస్సును కోరుతూ వెలిగిస్తారు. కొబ్బరి దీపం వెచ్చని, స్థిరమైన కాంతిని అందిస్తూ చుట్టూ ఉన్న పరిసరాలకు ప్రశాంతత మరియు సానుకూలతను తెచ్చిపెడుతుంది. వరుసగా 9 శుక్రవారాలు కొబ్బరి దీపం వెలిగించడం వల్ల అన్ని బాధలు తొలగిపోతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతారు. ఈ కొబ్బరి దీపం ఇంట్లో వెలిగించవచ్చు, అయితే ఈ దీపాన్ని ఆలయంలో వెలిగిస్తే మరింత శక్తివంతమైనదిగా మరియు ప్రభావవంతమైనదిగా చెప్పుతారు. కొబ్బరికాయను హిందూ ధర్మంలో శుద్ధి యొక్క ప్రతీకంగా భావిస్తారు. అందువలన ఇంట్లో శుభ్రత చేకూరుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంటి వాతావరణం శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. కొబ్బరి దీపం వెలిగించడం వల్ల దైవిక ఆశీస్సులు లభిస్తాయని, భక్తిభావం పెరుగుతుందని నమ్ముతారు. కొందరి నమ్మకాల ప్రకారం కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగిపోయి సంపద చేకూరుతుందని నమ్ముతారు. కార్తీక మాసంలో కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ప్రత్యేక ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. కొబ్బరి దీపం వెలిగించే ముందు కొబ్బరికాయను శుభ్రంగా కడగాలి. కొబ్బరికాయను తీసుకొని దాని చిప్పను వేరు చేయాలి. కొబ్బరి చిప్పకు గంధం, కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి. చిప్పలో కొబ్బరి నూనె పోయాలి. నూనెలో వత్తి వేయాలి. దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించాలి. దీపం చుట్టూ పూలు, అక్షింతలు చల్లి హారతివ్వాలి. ఇది వెలిగించేటప్పుడు శుభమంత్రాలను జపించడం మంచిది. సాధారణ దీపం కన్నా కొబ్బరికాయ దీపం ఎక్కువ శక్తివంతంగా భావిస్తారు. ఇది ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, శుభశక్తిని ఆకర్షిస్తుంది. పూజలో కొబ్బరికాయతో దీపం వెలిగించడం వల్ల సకల దేవతలు తృప్తి చెందుతారని పురాణాలు చెబుతున్నాయి. శివునికి, లక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్యస్వామికి ఇది అత్యంత ప్రీతికరమైనది. కొబ్బరికాయ వెలిగించే దీపాన్ని ఆత్మదీపం అని కూడా అంటారు. నిత్య పూజ సమయంలో, శుభకార్యాల ముందు, వ్రతాల్లో, ముఖ్యంగా శ్రావణమాసం, కార్తీక మాసంలో కొబ్బరికాయ దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంది. మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య తిథిలో దీపం వెలిగిస్తే అదృష్టం పెరుగుతుంది అని భావిస్తారు. దీపం వెలుగు మానసికంగా శాంతిని కలిగిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.